హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్. ఈరోజు ఏం వీడియో చేస్తున్నానా అనుకుంటున్నారా? ఆనపకాయ పెరుగు అండి. ఇది సమ్మర్లో చాలా చలవ, మంచిది తింటే మనం. అందుకనే మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించి ఈ రెసిపీ చేస్తున్నాను. ఒక ఆనపకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఏం వేయకూడదు, ఆయిల్ అలాంటివి. డైరెక్ట్గా ఆనపకాయ ముక్కలు వేసేసి ఈ కూరకు కావాల్సినంత కారం ఇక్కడే వేసుకోవాలండి. వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎంతవరకు వాటర్ పోసుకోవాలంటే ఆ ముక్కలు మునగాలి. మీరు వీడియోలో చూసినట్టు మునిగాక, నేను యూట్యూబ్ షార్ట్స్లో చూసిన ఒక చిన్న టిప్, స్పూన్ వేసుకుంటే కుక్కర్ చీదదు అని అన్నారు. అందుకని వేసుకొని ట్రై చేద్దామని ఈ రెసిపీలో ట్రై చేస్తున్నాను. తర్వాత కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టి ఒక 12 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాను. యాక్చువల్గా నా ఆనపకాయ లేతగానే ఉంది, అయినా సరే నేను 12 విజిల్స్ పెట్టాను. మీకు ముదురుదైతే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. చూసి ఆ విజిల్స్ అన్నీ పెట్టుకోండి. ఆ విజిల్స్ అయిపోయాక చూస్తే యాక్చువల్గా నాకు స్టవ్ అంతా చక్కగా చీదేసింది చూడండి. సో స్పూన్ టెక్నిక్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీకు వర్కౌట్ అయితే ట్రై చేయండి. ఓపెన్ చేసి కుక్కర్ చూశాను, ముక్కలు బాగానే అయ్యాయండి. ఆ మాత్రం వాటర్ ఉంటాయి. తర్వాత తీసి దానికి సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం ఉప్పుగా ఉండేలాగా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెదిపేసుకున్నాను, సో దట్ నీళ్ళంతా వదిలేస్తుంది. అప్పుడు ఏం చేశాను, ఆ నీళ్ళు ఓడ్చేదాకా కుక్కర్ మీద పెట్టుకొని చక్కగా ఉడకబెట్టుకున్నాక దీన్ని బాగా మెదిపేసి పప్పులాగా ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకున్నాను. ఎంత పెరుగు కావాలో చూసి యాడ్ చేసేసుకున్నాను. అంతేనండి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, సమ్మర్లో చాలా కూల్. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయి తీసుకొని నేను ఇందులో నూనె మాత్రమే వేసి తాలింపు పెట్టుకుంటున్నాను. ఈ రెసిపీకి ఇలాగే బాగుంటుంది. వెల్లుల్లి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని నూనె తాలింపు పెట్టుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్ అండి. దీంతో 2 తినచ్చండి టేస్ట్. ఒకటి వెజిటేరియన్, ఒకటి నాన్ వెజిటేరియన్ తినచ్చు. ఆ 2 వెరైటీస్ ఏంటో మీకు నెక్స్ట్ షార్ట్లో చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.